26 నవంబర్ 2008 రాత్రి 8 గంటలకి అరేబియా సముద్రం అంతా ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ప్రశాంతతను చీల్చుకుంటూ ఒక చిన్న జెమినీ బోటు సముద్రం తీరం వైపు దూసుకుంటూ వస్తుంది. ఆ బోట్లో ఉంది 10 మంది కిరాతకులు. వాళ్ళ చేతుల్లో AK-47లు, బ్యాగ్ నిండా తుపాకీ గుళ్ళు, గుండెల నిండా విషం. ముంబైలోని బద్వార్ పార్క్ దగ్గర వాళ్ళు అడుగుపెట్టారు. అప్పుడే మొదలైంది భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైన రోజు. ముంబై కాలిపోతుంది. జనం రక్తపు మడుగుల్లో పడిపోయి ఉన్నారు. తాజ్ హోటల్, సిటిఎస్ స్టేషన్, నరిమన్ పాయింట్, ఇలా ప్రతి చోట మృత్యు తాండవించింది. 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కానీ ఒకే ఒక్కడు సజీవంగా దొరికాడు. వాడి పేరు మొహమ్మద్ అమీర్ అజ్మల్ కసాబ్. ఈ కథ ముంబైలో మొదలవ్వలేదు. పాకిస్తాన్లోని ఫరీద్కోట్ అనే చిన్న పల్లెటూరులో మొదలైంది. కసబ్ తండ్రి ఒక చిన్న ఫుడ్ స్టాల్ నడిపేవాడు. పేదరికం, చదువు లేకపోవడం కసబ్ని దొంగతనం వైపు మళ్లించాయి. ఒకరోజు రావల్పిండి మార్కెట్లో ఒక టీ స్టాల్ని గమనించాడు. అది నార్మల్ టీ స్టాల్ కాదు, లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ సెంటర్. డబ్బు ఆశ చూపి వాడికి వెపన్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పి ఒక మామూలు మనిషిని మారణ ఆయుధంగా మార్చడం మొదలుపెట్టారు. ముజఫరాబాద్లో AK-47లు, గ్రెనేడ్లు వాడడం నేర్పించారు. మనేషిరాలో ఒక క్రౌడెడ్ ప్లేస్ని ఎలా శ్మశానంగా మార్చాలో ట్రైనింగ్ ఇచ్చారు. సముద్రం ద్వారా దేశంలోకి ఎలా చొరబడాలో అని ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళ మైండ్స్ని విషంతో నింపేశారు. ఇండియన్స్ మన శత్రువులు, వాళ్ళని చంపడం మన డ్యూటీ అని బ్రెయిన్ వాష్ చేశారు. 23 నవంబర్ 2008 కరాచీ నుండి 10 మంది ఉగ్రవాదులు బయలుదేరారు. మధ్యలో MV కుబేరా అనే భారతీయ చేపల బోట్ని హైజాక్ చేశారు. కెప్టెన్ అమర్చంద్ని బందీగా చేసుకొని మిగిలిన వారిని చంపేశారు. ముంబైకి 7 కిలోమీటర్ల దూరంలో ఉండగా కెప్టెన్ అవసరం తీరిపోయిందని అతన్ని కూడా చంపేశారు. శాటిలైట్ ఫోన్స్, GPS డివైజుల సహాయంతో పాకిస్తాన్లో ఉన్న హ్యాండ్లర్స్ వీళ్ళని రిమోట్ కంట్రోల్ లాగా ఆపరేట్ చేస్తున్నారు. ఈ 10 మంది ఉగ్రవాదులు చిన్న బోట్లో ముంబై తీరానికి చేరారు. బ్యాగుల నిండా మందుగుండ్లు, కళ్ళల్లో చంపాలనే కసి. ముంబై వీధుల్లోకి సైలెంట్గా చొరబడ్డారు. రాత్రి 9:45 CST రైల్వే స్టేషన్. కసాబ్ మరియు ఇస్మాయిల్ లోపలికి ఎంటర్ అయ్యారు. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా జనం మీద కాల్పులు మొదలుపెట్టారు. స్టేషన్ మొత్తాన్ని అల్లకోలం చేసేసారు. అక్కడి నుండి కామా హాస్పిటల్కి వెళ్ళారు. పసి పిల్లలు, రోగులు అని చూడకుండా మారణకాండాన్ని సృష్టించారు. అక్కడి నుండి ఒక కార్ని హైజాక్ చేసి వెళ్తున్నారు. గిర్గావ్ చౌపాటీ దగ్గర పోలీసులు బ్యారికేడ్ వేశారు. స్కోడా కారులో వస్తున్న కసాబ్ టీంని పోలీసులు అడ్డుకున్నారు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తుకారాం ఓంబ్లే గారు ఎటువంటి ఆయుధం లేకుండా కసాబ్ వైపు దూకారు. కసాబ్ తన AK-47తో ఓంబ్లే గారి గుండెల్లోకి బుల్లెట్లు దించుతున్నాడు. అయినా ఓంబ్లే గారు ఆ గన్ను బ్యారెల్ను మాత్రం వదలలేదు. ఆ వీరుడి త్యాగం వల్లే మనకి ఆ కసబ్ ప్రాణాలతో దొరికాడు. హేమంత్ కార్కరే, విజయ్ సలాస్కర్ వంటి దిగ్గజ ఆఫీసర్లు ఆ రాత్రి వీరమరణం పొందారు. హాస్పిటల్ బెడ్ మీద గ్రే కలర్ రగ్గు కప్పుకున్న కసబ్ ఒక్కో నిజాన్ని బయటికి చెప్పడం మొదలుపెట్టాడు. ఇవి పోలీసు ఒత్తిడితో చెప్పిన మాటలు కావు, మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన జ్యుడిషియల్ కన్ఫెషన్. వాడు చెప్పిన ప్రతి మాట GPS డేటా, CCTV ఫుటేజీలతో సహా అన్నీ మ్యాచ్ అయ్యాయి. 21 నవంబర్ 2012 ఎరవాడ జైల్లో కసాబ్ని ఉరి తీశారు. కానీ న్యాయం జరిగిందా? 166 మంది అమాయకుల ప్రాణాలు పోయాయి. కసాబ్ లాంటి ఒక కిరాయి హంతకుడి చచ్చిపోయాడు. కానీ ఈ ప్లాన్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ హఫీజ్ సయ్యద్, లఖ్వీ లాంటి వాళ్ళు ఇప్పటికీ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ముంబై ఈ గాయాన్ని ఎప్పటికీ మర్చిపోదు. ఆ వీరుల త్యాగాన్ని మన దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.